హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ రేణు ఫోకస్. ఈరోజు నేను సరికొత్త అంశంతో మీ ముందుకు వచ్చాను. అదేమిటంటే సిబిఎస్ఈ సిలబస్ కింద పోర్ట్ఫోలియో అంటూ ఒకటి మనము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మా స్టూడెంట్స్ 9th క్లాస్ స్టూడెంట్స్ ఒక పోర్ట్ఫోలియోను తయారు చేశారు. అదేమిటంటే వారి యొక్క లెసన్లో భాగంగా డెమోక్రసీ అనే దాని మీద వాళ్ళు పోర్ట్ఫోలియో చేశారు. ఆ పోర్ట్ఫోలియో వాళ్ళకు ఒక డిజైనర్ బుక్ కూడా తయారు చేశారు. అంతేకాకుండా దాని గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే డెమోక్రసీ ఎందుకు ఉండాలి, డెమోక్రసీ ఏ దేశాల్లో ఉంది, రియల్ డెమోక్రసీ అంటే ఏమిటి, ఇండియాలో అసలు రియల్ డెమోక్రసీ ఉందా లేదా అనేటువంటిది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను ఆ వీడియో మీకు పెడుతున్నాను. వీడియో చూసిన తర్వాత మీరు చేయవలసిందల్లా ఒకటే, ఏమిటంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. I am Sharanya from 9th class. I am studying in APR School Gutti from Anantapur district. Now I am saying about democracy. It is a form of government where rulers are elected by the people. Democracy. Abraham Lincoln, he defined democracy as of the people, by the people, for the people. Democracy is also a combination of Greek words. Demos means people, kratia means rule. It means rule by the people. The meaning of democracy is power of the people. Democracy requires justice, equality, fairness and respect for the rule of law. Democracy is also known as power of the people. నా పేరు గాయత్రి. నేను 9వ తరగతి చదువుతున్నాను ఏపీఆర్ గురుకుల పాఠశాల గుత్తి. దాదాపు చాలామంది భారతదేశాన్ని ప్రజాస్వామ్య దేశము అంటారు. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశం చాలా ప్రజాస్వామ్యం ఉన్నది. అసలు ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? ప్రజాస్వామ్యం అనేది పాలకులు ప్రజలచే ఎన్నుకోబడు ప్రభుత్వ రూపం. కొద్దిగా మనం ప్రజాస్వామ్యం గురించి తెలుసుకుందాం. ప్రజాస్వామ్యం గురించి అబ్రహం లింకన్ నిర్వచనం ఏమిటంటే ప్రజల కోసం, ప్రజల యొక్క, ప్రజల కొరకు ఇలా ఏర్పడిన ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యము అంటారు. ప్రజాస్వామ్యానికి మరొక నిర్వచనం ఏమిటంటే ప్రజల యొక్క అధికారం అని చెప్పవచ్చు. ప్రజాస్వామ్యాన్ని ఇంగ్లీష్లో మనం డెమోక్రసీ అంటాము. ప్రజాస్వామ్యం అనే పదం గ్రీక్ పదం నుండి వచ్చినది. డెమోస్ అంటే పాలన, ప్రజల, కార్తియా అంటే పాలన. దీన్ని ప్రజల యొక్క పాలన అని చెప్పవచ్చు. ప్రజాస్వామ్యానికి న్యాయబద్ధత, రెఫరెన్స్ మరియు చట్టాలపై గౌరవం అవసరం. ప్రజాస్వామ్యం అనేది సంప్రదింపులు మరియు చర్చలపై ఆధారపడి ఉంటుంది. Features of democracy. Major decisions by elected leaders. The final decision-making power rests with the representatives elected by the people. Free and fair electoral competition. Elections must be conducted as free and fair, where those currently power has a fair chance of losing. 1 person, 1 vote, 1 value. Each person has 1 vote and each vote has 1 value. Rule of law and respect of majority. A democratic rules within the limits set by the constitutional law and citizens' rights. ప్రజాస్వామ్యానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. అవి ఏటివో మనం తెలుసుకున్నాం. ఎన్నిక కాబడిన నాయకుల చేత మొదటి నిర్ణయాలు. ప్రజాస్వామ్యంలో మొదటి నిర్ణయాలు తీసుకునే అధికారం ప్రజలచే ఎన్నుకోబడిన వారికే ఉండాలి. స్వేచ్ఛగా, న్యాయంగా జరిగే ఎన్నికల పోటీ. ప్రస్తుతం అధికారంలో ఉన్నవారు కూడా ఓడిపోవడానికి అవకాశం ఉండేలా జరిగే ఎన్నికల పోటీలు ప్రజాస్వామ్యంలో ఉన్నాయి. ఒక వ్యక్తి, ఒక ఓటు, ఒక విలువ. ప్రజాస్వామ్యంలో ప్రతి వయోజనం పౌరుడికి ఒక ఓటు ఉంటుంది. ప్రతి ఓటుకి ఒక విలువ ఉంటుంది. సమన్యాయ పాలన, హక్కులను గౌరవించడం. రాజ్యాంగ చట్టం మరియు పౌరుల హక్కులు నిర్దేశించబడిన పరిమితాలలోనే ప్రజాస్వామ్యం యొక్క పాలన కొనసాగుతుంది. Now I am saying about democratic government and non-democratic government. Citizens enjoy various kinds of freedom of expression and freedom to form associations. People do not have any freedom and they can't criticize the government. Elections must be conducted as free and fair. No free and fair elections.
Each person has the right to vote. No votes to people. A democratic rules within the limits set by the constitutional law and citizens. A democratic government can do whatever it likes. Example, Robert Mugabe. He became autocratic ruler in Zimbabwe. Only those elected people rule of country. People cannot elect their ruler or cannot change them. ప్రజాస్వామ్య ప్రభుత్వం కాని ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రజాస్వామ్యేతర ప్రభుత్వం వాటి రెండు మధ్య ఉన్న తేడాలను తెలుసుకుందాం. ప్రజాస్వామ్యంలో పౌరులు వివిధ రకాలుగా స్వేచ్ఛను అనుభవిస్తారు. భావ ప్రకటన స్వేచ్ఛ, సంఘాలను ఏర్పాటు కలిగించే స్వేచ్ఛ ఉంటుంది. ప్రజాస్వామ్యేతర ప్రభుత్వంలో ప్రజలకు ఎలాంటి స్వేచ్ఛ ఉండదు. ప్రజాస్వామ్యం అనేది స్వేచ్ఛగా న్యాయంగా జరిగే ఎన్నికల పోటీల మీద ఆధారపడి ఉంటుంది. ప్రజాస్వామ్యేతర ప్రభుత్వంలో ప్రజలకు ఎలాంటి ఓట్లు ఉండవు. ప్రజాస్వామ్యంలో ప్రతి వయోజన పౌరుడికి ఒక ఓటు ఉంటుంది. ప్రతి ఓటుకు ఒక విలువ ఉంటుంది. ప్రజాస్వామ్యేతర ప్రభుత్వంలో ప్రజలకు ఓట్లు ఉండవు. రాజ్యాంగ చట్టం మరియు పౌరుల హక్కులు నిర్దేశించబడిన పరిమితాలలోనే ప్రజాస్వామ్యం యొక్క పాలన కొనసాగుతుంది. ప్రజాస్వామ్యేతర ప్రభుత్వం నచ్చింది చేయగలదు. ఉదాహరణకు తీసుకుంటే జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే నిరంకుశ పాలకుడు అయ్యాడు. ఎన్నికల సమయంలో ఓటర్లు తమ ప్రతినిధులను ఎన్నుకుంటారు. ప్రజాస్వామ్యేతర ప్రభుత్వంలో వంశపార్య పాలకులు ఉంటారు. How is better than other forms of government? A democracy is a form of government which rulers are elected by the people. The final decision-making power rests with the representatives elected by the people. Every adult citizen has the right to vote. Elections must be conducted as free and fair. It enhances the dignity of citizens. It allows to correct its own mistakes. People in democratic set by the constitutional law and citizens' rights. ఇతర ప్రభుత్వాల కంటే ప్రజాస్వామ్యం ఎందుకు మంచిది? ఇతర ప్రభుత్వాల కంటే ప్రజాస్వామ్యం చాలా ఉత్తమమైనది. ఎందుకంటే ప్రజాస్వామ్యం అనేది పాలకులు ప్రజలచే ఎన్నుకోబడి ప్రభుత్వ రూపం. ప్రజాస్వామ్యంలో మొదటి నిర్ణయం తీసుకునే అధికారం ప్రజాప్రతినిధులదే. ఓటర్లు తమ వద్ద ఓటు వేయడానికి స్వేచ్ఛగా న్యాయంగా జరిగే ఎన్నికలను నిర్వహించుతారు. ప్రతి వయోజన పౌరుడికి ఒక ఓటు ఉంటుంది. రాజ్యాంగ చట్టం మరియు పౌరుల హక్కుల నిర్దేశించబడిన పరిమితాలలోనే ప్రజాస్వామ్యం యొక్క పాలన కొనసాగుతుంది. ప్రజాస్వామ్యం అనేది పౌరుల గౌరవాన్ని పెంచుతుంది. ప్రజాస్వామ్యం అనేది ప్రభుత్వాల తప్పులు సరిదిద్దుకోవడానికి సమయం ఇస్తుంది. ప్రజాస్వామ్యం అనేది మరింత జవాబుదారీతంగా ప్రజల అవసరాలను తీరుస్తుంది. What is the role of citizens in a democracy? The decision-making power of the country is depending on ruler. They can participate and compete in the elections. They can form their own political party. If they are opposing something, they can start a movement. ప్రజాస్వామ్యంలో పౌరుల యొక్క ప్రధాన పాత్ర ఏమిటి? ప్రజాస్వామ్యంలో పౌరుల యొక్క ప్రధాన పాత్ర ఓటు వేయడం. వారు దేశం యొక్క నిర్ణయం తీసుకోవడంలో పాల్గొనవచ్చు. ప్రజలు ఎన్నికలలో కూర్చొని పోటీ చేయవచ్చు. ప్రజలు ఏదైనా వ్యతిరేకించినట్లయితే వారు ఉద్యమం ప్రారంభించవచ్చు. వారు ప్రజాస్వామ్యాన్ని అభివృద్ధి చేయాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యం అనేది ప్రజల కోసం కాబట్టి. From 9th class, I am studying APR School Gutti, Anantapur district. Now I am telling about why democracy. నా పేరు వైష్ణవి. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఏపీఆర్ స్కూల్ గుత్తి, అనంతపురం జిల్లా. Democracy explains and assists in the upkeep of law and order. Citizens could choose their leadership to manage the government thanks to democracy. Democracy guidance of the equal right citizens guidance such as caste, religion or gender. The efficiency of decision making is improved by the democratic process. The dignity of individual citizens is rising. ప్రజాస్వామ్యం ఎందుకు? ప్రజాస్వామ్యం న్యాయం యొక్క విధానాన్ని వివరిస్తుంది. ప్రజాస్వామ్యం ప్రభుత్వాన్ని నిర్వహించడానికి ప్రజలు అభ్యర్థులను ఎన్నుకుంటారు.
ప్రజాస్వామ్యం కుల మత లింగ విభేదాలకు సమాన హక్కులు ఇస్తామని నమ్మకాన్ని ఇస్తుంది. సమర్థత యొక్క నిర్ణయాన్ని పెంపొందించడం అనేది సమర్థత యొక్క నిర్ణయాన్ని పెంపొందించడం అనేది ప్రజాస్వామ్య విధానం. పౌరులు స్వంత గౌరవాన్ని పెంపొందిస్తారు. భిన్నత్వంలో వ్యవహరించే ఫ్రేమ్వర్క్, అలాగే స్వంత తప్పులను సరిదిద్దుకునే అవకాశాన్ని ప్రజాస్వామ్యం అందించింది. Principles of democracy. Sovereignty as supreme power of the people. Rule of the people. Importance to welfare measures. Rule of the law. Rule of the majority. Interest of people. Rule free and fair elections. Universal franchise. Equality. Justice. ప్రజాస్వామ్యంలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. అవేమిటంటే సార్వభౌమాధికారం ఉంటుంది, ప్రజల చేత పరిపాలన జరుగుతుంది, నిష్పక్షంగా ఎన్నికలు జరుగుతాయి, ముఖ్యంగా సంక్షేమం గురించి ఆలోచిస్తారు, ప్రజల పట్ల సరైన పద్ధతిలో వ్యవహరిస్తారు, ఎన్నికలు క్రమబద్ధంగా జరుగుతాయి, అందరినీ సమానంగా చూస్తారు, ప్రాథమిక హక్కులు అనేటువంటివి ఇస్తారు. China is a non-democratic country. Examples of non-democratic government. Example of countries. China is a best example of examples of non-democratic government. Better example of China. China is a democratic country, not democratic country, because the candidates of eight smaller parties which is allowed to Chinese Communist Party. Parties which is allowed to the Chinese Communist Party. There is one party rule. The Communist Party, China. It is allowed to the Chinese Communist Party. No other parties which is, therefore China is a cannot be said to be true democratic country. చైనా అనేది ప్రజాస్వామ్యేతర దేశాలకు ఉదాహరణ. చైనా పార్లమెంట్లో పాల్గొనడానికి అభ్యర్థులకు చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ఆమోదం అవసరం. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే ఎన్నికలలో నిలబడడానికి అనుమతి ఉంటుంది. ఇతర పార్టీలకు ఎన్నికలలో ఉండడానికి అనుమతి ఉండదు. ఇక్కడ ఒక్క పార్టీ మాత్రమే పరిపాలిస్తుంది, అది చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ. ఇది నిజమైన ప్రజాస్వామ్యానికి సంకేతం ఇవ్వదు. అందుకే ఎవరు చైనాను ప్రజాస్వామ్య దేశం అనరు. India is a democratic country. Best example of democratic country in the world. China. India is a democratic country. With the people elect the government and elections are held for every 5 years. Every adult citizen has a right to vote according to his choice. The elected government work according to the Constitution of India. People have some basic rights such as freedom of speech, expression, religion, caste. ప్రజాస్వామ్య దేశాలలో మంచి ఉదాహరణ భారతదేశం అనేది ప్రజాస్వామ్య దేశం. ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు అనేటువంటివి జరుగుతాయి. ప్రతి యువతి లేదా యువకుడికి ఓటు హక్కు ఉంటుంది. వారు ఎన్నుకోవాలనుకున్న ప్రభుత్వాన్ని ఎన్నుకోవచ్చు. ఎన్నుకోబడ్డ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని అనుసరించి ఉంటుంది. ప్రజలకు కొన్ని హక్కులు ఉంటాయి. ఉదాహరణ స్వేచ్ఛా హక్కు, కుల మత పరమైన హక్కులు. And indirect democracy. Direct democracy, participation of the people in the formation of the government, formed by the people themselves, comprises of the people. For a small population countries, also called pure democracy. Indirect democracy, participation is the
formation of the government, formed by the representatives, comprises of the people, elected and nominated peoples, also called representative democracy for a large countries. ప్రజాస్వామ్యం, పరోక్ష ప్రజాస్వామ్యం. ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేటువంటివి ప్రత్యక్షపూర్వకంగా జరుగుతాయి. ప్రజలే భాగస్వాములై ఉంటారు. ప్రజలే ప్రభుత్వాన్ని రూపొందిస్తారు. చిన్న దేశాలకు మాత్రమే సాధ్యమవుతుంది. దీనిని నిజమైన ప్రజాస్వామ్యం అంటారు. పరోక్ష ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేటువంటివి పరోక్షపూర్వకంగా జరుగుతాయి. పరోక్ష ప్రజాస్వామ్యంలో అధికారులు పరిపాలిస్తారు. ప్రతినిధులు చెప్పినదే అమలు చేస్తారు. పెద్ద దేశాలకు మాత్రమే సాధ్యమవుతుంది. దీనిని ప్రతినిధుల యొక్క ప్రజాస్వామ్యం అంటారు. Against for democracy, against democracy. Leaders keep in a changing in a democracy. This is lead to be instability. Instability is all about political competition and power and play. This is not scope for morality. Demonize the now in the interest of the people. It leads to bad decision. Democracy leads to corruption for it based on electoral competition. ప్రజాస్వామ్య వ్యతిరేక వాదనలు. ప్రజాస్వామ్యంలో నాయకులు మారుతూనే ఉంటారు. ఇది అస్థిరతకు దారితీస్తుంది. ప్రజాస్వామ్యంలో జరిగే రాజకీయ పోటీ, అధికారం కోసం జరిగే ఆట, నైతికతకు ఆస్కారం లేదు. ఎన్నికైన నాయకులకు ప్రజల శ్రేయస్సు తెలియదు. ఇది చెడు నిర్ణయాలకు దారితీస్తుంది. ప్రజాస్వామ్యంలో చాలా మందిని సంప్రదించవలసి ఉంటుంది. ఇది ఆలస్యానికి దారితీస్తుంది. సామాన్యులకు ఏది మంచిదో తెలియదు కాబట్టి ఏ నిర్ణయాన్ని వారికి వదిలివేయరాదు. Argument for democracy. A democracy government is better government because it is a more accountable form of government. Thus, democracy improves the quality of decision making. Democracy provides a deal method with difference and conflicts. Then, democracy enhances the dignity of citizens. But democracy is better than form of government because it allows use to correct and its own mistakes. ప్రజాస్వామ్య అనుకూలవాదములు. ప్రజాస్వామ్య ప్రభుత్వం మెరుగైన ప్రభుత్వం, ఎందుకంటే ఇది మరింత జవాబుదారీ ప్రభుత్వం. తద్వారా నిర్ణయాల గుణాత్మకతను పెంపొందిస్తుంది. ప్రజాస్వామ్యం విభేదాలకు, సంఘ సంస్కరణలను ఎదుర్కోవడానికి అవకాశం ఇస్తుంది. ప్రజాస్వామ్యంలో పౌరులు గౌరవాన్ని పెంపొందిస్తారు. ప్రజాస్వామ్యం ఇతర ప్రభుత్వాల కంటే మెరుగైన ప్రభుత్వం, ఎందుకంటే ఇది తన సొంత తప్పులను సరిదిద్దుకోవడానికి అవకాశం ఇస్తుంది. ఈ పోర్ట్ఫోలియో తయారు చేయడానికి మా సోషల్ మీడియా మేడం రేణుకా మేడం దేవి గారు గైడెన్స్ ఇచ్చారు. మేడంకి థ్యాంక్స్ మేడం. చూశారు కదా, డెమోక్రసీ గురించి మా స్టూడెంట్స్ ఎక్స్ప్లెయిన్స్ బాగా చేశారు కదా. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చినట్లుంటే రేణు ఫోకస్ను లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ కంపల్సరీ చేయండి. మీ కామెంటే మా స్టూడెంట్స్కు ఎంకరేజ్మెంట్.